హాయ్ గైస్, ఈరోజు మజ్జిగ పులుసు పెడుతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. వంకాయ, బెండకాయ, క్యారెట్, టమాటా ఇవి వేసాను ప్రస్తుతానికి. ఇవి కొంచెం మన స్టవ్ వెలిగించుకొని దీని సంగతి ఏంటో చూద్దాం. అది చదిరిపోద్ది, ఎందుకంటే నలభీమ పాకం అంటారు కదా. ఫస్ట్ అయితే ఇది చేశాను. నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ధనియాలు, మెంతులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, బియ్యం ఇవన్నీ ఒక కప్పులో వేసుకొని కొంచెంగా వేసుకొని అలా ఒక అరగంట సేపు నానబెట్టాను. ఈ లోపల మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో తోడేసిన పెరుగు తీసాను. ఇంట్లో తోడేసిన పెరుగుతో చేస్తే ఆ లెక్కే వేరుంటుంది. చూద్దాం, అదిరిపోద్ది నాకు తెలిసి. ఒక అంటే రాత్రి వరకు కావాలి కాబట్టి మరి మాత్రం పెరుగు యూజ్ చేయాలి. అది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా, దీన్ని ఏదో అంటారు, దీంతో గ్రైండ్ చేయాలి. అది చిలికించడం అంటారు కదా, అది చేద్దాం. ఓకే, 2 minutes గ్యాప్. అది స్టవ్ మీద మజ్జిగ పెట్టాను. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని పేస్ట్ చేసాము. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మజ్జిగలో కలిపి, అలాగే ఈ ఉడకబెట్టినటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ముక్కలని దాన్ని వేయాలి. ఇప్పుడు చేద్దాం. అన్ని ముక్కలు కలిపేసినటువంటి ఈ మజ్జిగలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 30 సెకండ్లకు ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పెరుగు కింద ఉండలు అయిపోతుంది, లేదా గడ్డలు కట్టేస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా కలుపుతూ కాసేపు ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి అలా కలుపుతున్నాం అనుకో, దానిలో ఉన్నవన్నీ ఇందాక మనం చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ బయటికి రావాలి కదా. అవన్నీ అలా వస్తే అదిరిపోతుంది. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను మళ్ళీ, ఎందుకంటే ఒకవేళ టేస్ట్ సరిపోతుంది మళ్ళీ ఇబ్బంది అని. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాను పేస్ట్లో. ఇక అందుకు ఆ మాత్రం కారం లేకపోతే కొంచెం కష్టం కదా. ఆ తర్వాత కాస్త పోపు చేద్దాం. పోపు వేసుకొని కరెక్ట్గా దింపే ఒక 10 నిమిషాల ముందు పోపు దానిలో కలిపేసి మనం చేస్తే మజ్జిగ పులుసు అదిరిపోద్ది. చూపిస్తా ఎలా ఉంటుందో. గైస్, దిస్ ఈజ్ మజ్జిగ పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పోపు కూడా వేసేసాను. పోపులో కొన్ని వెల్లుల్లిపాయలు, ఆవాలు, తర్వాత కరివేపాకు, కొన్ని మెంతులు అలా వేసి చేశాను. ఇప్పుడే జస్ట్ ఆగదు కదా, అందుకని చిన్న చెంచాతో టేస్ట్ చూశాను. సూపర్గా అదిరిపోయింది. ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే మజ్జిగ పులుసు ఆంధ్ర స్టైల్ రెడీ, కేరళ స్టైల్ రెడీ. చూసుకోండి ఎలా ఉంటుందో చెప్తా. దీని రెస్పాన్స్ ఎలా ఉందో కూడా చెప్తా.